ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి పురుషోత్తం చౌదరి గారి రచన 154వ పాట పాడుకుందాం. 154వ పాట. ఎవరు భాగ్యవంతులౌదు రవణిలో పల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులోకి వినువారి కన్నా ఎవరు భాగ్యవంతులౌదు రవణిలో పల. ఎవరు భాగ్యవంతులవుతారు ఈ లోకంలో? మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి విని వారి కంటే, మోక్ష సంబంధమైన మోక్షానికి వెళ్ళేటువంటి మోక్ష వివరమైన క్రీస్తు బోధను చెవులొగ్గి వినువారి కంటే ఇంకెవరు భాగ్యవంతులు? దీన మనస్కులకిట్టి ఉపదేశం ఇచ్చాను, దివ్యమైన మోక్ష రాజ్యము వారిదవునట్టు. దీనమైన మనస్సు ఎవరైతే కలిగి ప్రభువును సేవిస్తారో అట్టివారికి ఇటు ఉపదేశం ఇచ్చాడు. అట్టివారికే దివ్యమైనటువంటి మోక్ష రాజ్యం అని ప్రభు సెలవిచ్చాడు. దీన మనస్సు కలిగి ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని జీవిద్దాం. దీన మనస్కుల కీర్తి ఉపదేశమిచ్చిన్ దివ్యమైన మోక్ష రాజ్యము వారి గౌరవంచు ప్రభువు తెల్పెన్. ఎవరు భాగ్యవంతులౌదు అవనిలో పల. వృజనములకై దుఃఖించడి సృజనులెవ్వరో వారు నిజముగా ఓదార్పు పొంది నిత్య సంతోషితులని ప్రభువు తెలిపాడు. వృజనములకై అనగా తన పాపముల కొరకై ఎవరైతే దుఃఖిస్తారో పశ్చాత్తాపడతారో అట్టి సుజనులు, అట్టి మంచివారు, పశ్చాత్తాపడువారు నిజముగా ఓదార్పు పొందుతారు అని ప్రభు చెప్పాడు. నిత్యమైన సంతోషము కలిగి తన రాజ్యంలో ఉంటారని చెప్పాడు. వృజనములకై దుఃఖించేడి సుజనులెవ్వరు వారు నిజముగా ఓదార్పు పొంది నిత్య సంతోషితులని తెల్పెన్. ఎవరు భాగ్యవంతులౌదు రవణిలో పల. నీతి కొరకు ఆపద నొందడి నిశ్చలాత్ములు వారు ఖ్యాతిగా పరలోక రాజ్య ఘన సౌఖ్యములను పడయుదురు. నీతి కొరకు ఎవరైతే నిశ్చలమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసమును ఉంచుతారో నిశ్చలాత్ములు వారు ఖ్యాతిగా పరలోక రాజ్య ఘన సౌఖ్యములను పడయుదురు. వారు నిజముగా పరలోక రాజ్యం యొక్క ఘనమైన సౌఖ్యములన్నిటిని కూడా అనుభవిస్తారు. నీతి కొరకు ఎవరైతే ఆపద పొందుతారో, నీతి కొరకు ఎవరైతే శ్రమ పడతారో, నీతి కొరకు ఎవరైతే కష్టపడతారో, దేవుని రాజ్యం కొరకు, ప్రభువు కొరకు, అట్టి నిశ్చలమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు నిజ సౌఖ్యములన్నీ కూడా పరలోక రాజ్యంలో అనుభవిస్తారు. నీతి కొరకాపదనుండి నిశ్చలాత్ములు వారు ఖ్యాతిగా పరలోక రాజ్య ఘన సౌఖ్యములను బడయుదురు.
వంతులౌదు అవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులోకి వినువారి కన్నా ఎవరు భాగ్యవంతులౌదు అవని లోపల. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభాభివందనాలు. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. ప్రభు చెప్పిన విధంగా సూచనలన్నీ జరిగిపోతున్నాయి. ప్రభు యొక్క రాకడ అతి సమీపము, నేడు రేపు ఎవరికి తెలియదు. కనుక నీతి కొరకు మనం శ్రమ పొందుదాం, ప్రభు కొరకు కష్టపడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు యొక్క రాకడ వర్తమానాలు దానియేలు మరియు ప్రకటన గ్రంథముల నుండి ప్రొజెక్టర్ ద్వారా కంప్యూటర్ సహాయంతో ఎన్నో స్థలాల్లో ప్రభు యొక్క రెండవ రాకడ వర్తమానాల్ని తెలియపరుస్తున్నాం. దానియేలు మరియు ప్రకటన గ్రంథాల నుండి అన్ని విషయాలు కూడా దృశ్య రూపంతో, మూవీ కదలిక రూపంతో చూపిస్తున్నాం. ఈ సంఘాలను బలపరచండి. అనేక మంది ప్రభువులు స్థిరపడినట్లుగా, విశ్వాసంలో స్థిరపడినట్లుగా, మారు మనసు పొందినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అనుకూలమైతే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 789-339-4536. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.